2,50,000 ఇండ్లు 22,500 కోట్లతోటి పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి ఇవాళ మన ప్రభుత్వం పనిచేస్తుంది. ఇదే కాదు, తెలంగాణ ఉద్యమం అంటేనే నియామకాలు, నిరుద్యోగ సమస్య. అట్లాంటిది 3 నెలల్లో 30,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల కుటుంబాలను ఆదుకొని ఎల్బీ స్టేడియంలోనే ఆ కుటుంబాలను అందరినీ రప్పించి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూసింది మన ప్రభుత్వం. ఇవాళ ఈ దేశంలో బీసీ జనాభా లెక్క కట్టి 50% వాళ్ళ రిజర్వేషన్లు పెంచాలని బీసీ జనాభా లెక్కించడానికి ఇవాళ మనం అనుమతించి నిధులు ఇచ్చింది మన ప్రభుత్వం, మన పార్టీ. మనం ఇట్లా మంచి పనులు చేస్తుంటే నిన్న మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ ఇవాళ మల్కాజ్గిరిలో ఓట్లు అడుగుతుండు. ఆయన కొత్తోడు కాదు, గత ప్రభుత్వంలో ఆయన మంత్రి, ఆర్థిక మంత్రి, ఆరోగ్య శాఖ మంత్రి, అన్ని మంత్రులు కేసీఆర్ పక్కన కూర్చున్నాడు. కేసీఆర్తో పాటు తెలంగాణలో జరిగిన అన్ని దుర్మార్గాలకు ఈటెల రాజేందర్ కూడా కారణం కాదా? ఆయనకి ఈయనకు పంపకాలలో తేడా వచ్చి వాళ్ళు పంచాయతీ పెట్టుకుంటే ఈయనను బయటికి పంపిస్తే బయటికి వచ్చాడు. బీజేపీలోకి పోయిండు, హుజూరాబాద్లో ఎమ్మెల్యే అయ్యిండు. హుజూరాబాద్లో మరి నరేంద్ర మోడీని అడిగి 1,000 కోట్లు తెస్తా అన్నాడు. 1,000 కోట్లు తెచ్చి హుజూరాబాద్ అభివృద్ధి చేసి ఉంటే మన ఎమ్మెల్యేగా హుజూరాబాద్లో ఎందుకు ఓడగొడతారని నేను అడుగుతున్నా. హుజూరాబాద్లో ఉప ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన మాట నరేంద్ర మోడీ నుంచి తెస్తున్న నిధులు లేకపోవడం వల్ల హుజూరాబాద్లో ఎమ్మెల్యే ఓడగొట్టిండ్రు. ఇవాళ మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఎంపీకి నిలబడతా అంటున్నారు. ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నాడు, ఇక్కడనే